అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలపై దేవి. ఫ్రెండ్స్, మన కథా మాధుర్యాలపై దేవి ఛానల్లో 3 డేస్ నుంచి వీడియోస్ పెడుతున్నాను. చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదేమో ఒకసారి చూడండి. అలాగే ఇంకో ఛానల్ మనది స్టార్ట్ అయ్యింది, మనసుకో కథ. ఆ ఛానల్ని కూడా ఆదరించండి. దానికి ఇంకొక 400+ సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. దయచేసి ఈ 2 ఛానల్స్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి ఇవాళ మన కథలోకి వెళ్ళిపోదామా? తనువులు కలిసిన వేళ 25వ భాగం. రచయిత బుజ్జి గారు. విందా రంజిత్ విందాని పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళి తనని బెడ్ మీదకి నెట్టి తన మీద సెటిల్ అయ్యి, ఏంటే ఏదో అంటున్నావు? వాడు ఎవరినో చూస్తే వాడిని పెళ్లి చేసుకుంటావా? మరి నేనేమైపోవాలి అంటే, విందా ఉంది కదా నీ తన దగ్గరికి పోరా అని అంటుంటే పోవాలా మరి అని అంటాడు. పోరా అని అంటుంది. ఎక్కువ చేస్తున్నావి నువ్వు. నేను పోనని నీకు తెలుసు కదా, అందుకే ఈ వేషాలని. తనని గట్టిగా హక్ చేసుకొని, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతానే? అసలు నీతో నేను చాలా కలలు కన్నా. ఒకవేళ దేవుడే వచ్చి నా ప్రాణం తీసిన, నా ప్రాణమైన నీకోసం మళ్ళీ వస్తా అంటున్న రంజిత్ చెంప మీద కొట్టి, పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. పైన అసలే తదాస్ దేవతలు ఉంటారు. నీకు ఏదైనా అని చెప్పలేక పిచ్చి మాటలు మాట్లాడావనుకో ఊరుకోనని అంటున్న విధాన్ని చూసి నవ్వి, ఏమైంది నేను పోతే? వాడెవడో ఉన్నాడు అన్నారు కదా, హ్యాండ్సమ్ ఇంకా అని అంటున్న రంజిత్కి కోపంగా చూస్తూ, ఆపుతావా ఇంకా అని? నాకెవరు కూడా వద్దు, నువ్వే కావాలని అంటుంది. నేను కావాలా? పోవే, నువ్వు నాకొద్దు. నేను పోతాను. అసలే బాడీలో ఏదో తక్కువైన ఫీలింగ్ కలుగుతోంది. కొంచెం ఎనర్జీ కావాలి, వెళ్ళొస్తాను అంటూ తన చొక్కా పట్టి లాగి, ఎక్కడికి రా వెళ్ళేది? మూసుకొని కూర్చో. పిచ్చి వేషాలు వేయకంటుంది. నువ్వు ఇవ్వడం లేదు కదా, నేను నీకు వద్దు కదా, అందుకే నేను పోతానండి అంటాడు. రంజిత్ని కోపంగా చూస్తూ, విందా ఇటు చూడు అంటుంది. నేను చూడను అంటాడు. ఒరే అంటుంది. పోవే, నీకు నేను వద్దు, పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, వాడినే వెళ్ళి చేసుకో అంటే చేసిన యాక్టింగ్ చాలు కానీ రా అని చేతులు చాపుతుంది. తనకి తానుగా అలా పిలుస్తుంటే హ్యాపీగా ఫీల్ అయి తన చేతులు ఇముడిపోయి తన నడుము పట్టుకొని తన ఎదభాగంలో మొహం దాచుకుంటాడు. రంజిత్ వేషాలు చూసి నవ్వుకొని తన తల నిమురుతూ ఉంటుంది. బేబీ డాల్, ఐ వాంట్ డీప్ ప్లీజ్ ప్లీజ్ అని అంటాడు. ఇప్పుడా? వద్దురా, నువ్వు అందరితో ఆగే రకం కాదురా. అసలే ఇది వల్లి వాళ్ళ హౌస్. రానా ఏమనుకుంటాడు? అలానే అందరూ ఉన్నారు కింద, బాగోదు మనం ఇలా ఒకే రూమ్లో ఉండడం. మా అమ్మ చూసినా నాకు ఎలానో ఉంటుంది. ప్లీజ్ వెళ్దాంరా అని అంటే, ప్లీజ్ అని అంటాడు. రంజిత్ ఫేస్ చూసి నవ్వుకుంటుంది. పొగరుగా ఉండే తన దగ్గర ఇలా ఉంటుంటే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన కోసం తను తగ్గడం అదేనేమో ప్రేమ అంటే అని అనుకుంటుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. ఏం లేదురా అని అంటే, తన పైకి చేరి కంప్లీట్గా తన నోటితో ముద్దు పెట్టి, ఐ లవ్ యూ బేబీ డాల్, మై లాస్ట్ బ్రీత్ వరకు అని పెదవులు అందుకుంటాడు. అలా మొదలైన ముద్దు ఇద్దరి పెదవుల దాహం తీరక విందా పెదవులు వదిలి తన డ్రెస్ని పక్కకి జరిపి తన మెడ మీద ఉన్న తన మార్క్స్ని కిస్ చేసి అక్కడ మళ్ళీ గాయం చేసి అప్పుడు వదులుతాడు. వదలాలని లేదు బేబీ డాల్, బట్ ఇది సమయం కాదని తన పెదవులకి చిన్నగా కిస్ ఇచ్చి మళ్ళీ తన డ్రెస్ తనే సరిచేసి తన జుట్టు కూడా సరిచేసి తన మీద నుంచి లేచి తన హెయిర్ సెట్ చేసుకుని తనకి చేయిస్తాడు. తానిచ్చిన చేతులు తన చేతిని కలిపి వెనుక నడుస్తుంది వింద. రానా వల్లి. వసుధ గారు వెళ్ళాక రానా వల్లి పక్కకొచ్చి, నీ ఆ చిన్ని బుర్రని ఎక్కువగా వాడకు, కానీ చెప్పు ఏంటి అంటే, మీకు వసుధ అత్తయ్యకి మధ్య ఉన్న సంబంధం ప్రేమ చూస్తుంటే మీ అమ్మగారు అసలు తనేనా అనిపిస్తుంది రానా గారు. ఆ మాట విన్న రానా కూడా, నాకు చిన్నప్పుడు డౌట్ ఉండేది బంగారం, బట్ ఎలా? నేను వసుధ అమ్మ కొడుకు అవుతా? సరేలే, వసుధ అమ్మ నన్ను కనకపోయినా తన ప్రేమ తల్లి ప్రేమ కంటే ఎక్కువే ఉంటుంది నా మీద. చూసావు కదా తన ప్రేమని. అంటే మీరు నిజంగా చాలా లక్కీ తెలుసా, ఇంతమంది ప్రేమని మీరు పొందుతున్నారు. మా అన్నయ్యకి మీరంటే చాలా ఇష్టం. బావా బావా అంటూ నీ వెంటే ఉంటాడు. ఇక వేద తాను మిమ్మల్ని సొంతాన్నిలా ఫీల్ అవుతుంది కనుక. ఇక వీణా అత్తయ్య కూడా మిమ్మల్ని తన కొడుకులా చూస్తుంది. నానమ్మకి తాతయ్యకి అయితే మీరు ఫేవరెట్. ఇక అమ్మ నాన్నకి మీరు చాలా ఇష్టం. ఇంతమంది ప్రేమ మీకు తోడుగా ఉంటుందంటారు. బంగారం, మనం ఇష్టపడే వాళ్ళు ఉన్నట్టే మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే మన జాగ్రత్తలో ఎప్పుడూ మనం ఉండాలి. నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఎవరూ తోడు లేకుండా బయటకు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకు ప్లీజ్ అంటే రానా చెయ్యి పట్టుకొని, వెళ్ళను శ్రీవారు సరేనా అని అంటుంది. శ్రీమతి గారు ఫేస్ ఏంటో వెలిగిపోతుందంటే, అందరం ఒక దగ్గరే ఉన్నాం కదా, ఇంకా అక్క లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వసుధ అత్తమ్మ తనని కోడలుగా కాదు కూతురులా చూసుకుంటుంది. రంజిత్ బావ గారు పాపం కదా, మీరు అక్కకి మ్యాచ్ చూశానంటే చూడండి తనని తీసుకుని వెళ్ళిపోయాడు. రానా గారు
ప్రేమ అంటే నిజంగా క్షణకాలంలో పుడుతుందా అనుకునేదాన్ని కానీ, ఆ క్షణంలో పుట్టిన ప్రేమ మన కోసం అంతలా తప్పించడం బావుంటుంది కదా! ఆ! అవును. నా వల్లిని గుడిలో చూసిన క్షణం నాకు కూడా అలానే అనిపించింది. నేను నీ ఫేస్ కూడా చూడలేదు కానీ, నా మనసులో నీ మాటలు, నీ కాలి నుంచి జారిన మువ్వల పట్టి మాత్రం నన్ను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేశాయో తెలుసా? అని అంటాడు. ఆ మాటకి సిగ్గుపడుతూ చాలు ఇక అని అంటుంది. ఏమి చాలు? నేనింకేం చేయలేదు కదా! అంటాడు. రానా గారు ప్లీజ్ వెళ్దాం అని అంటుంది. ఎందుకంటే రానా పెదవులు వల్లి వీపు భాగంలో సరిగమలు రాస్తున్నాయి అందుకే. ప్లీజ్ అంటుంది. ఏమైంది బంగారం? అంటాడు. మీరిలా చేయకండి అంటుంది. మరెలా చెయ్యాలి? అంటే ఆపుతారా ఇంకా? ప్లీజ్ అని మెల్లిగా తన ఫేస్ వైపు చూసి చెప్తే, ఆ క్యూట్ చూపులకు పడిపోయి ఓకే అని బట్ వన్ కిస్ అంటాడు. ఏం చెప్పలేక తల కిందకు వాలుస్తుంటే, అదే అంగీకారంగా భావించి తన పెదవుల నుంచి అందుకొని తన పెదవులలో ఉన్న మకరందాన్ని తుమ్మెదలా మారి తనివి తీరా ఆస్వాదించి అప్పుడు వదులుతాడు. అప్పటికే వల్లి శ్వాస కష్టంగా మారిపోతుంది. శ్వాస తీసుకుంటూ పిచ్చా మీకు అని అంటే మళ్ళీ స్టార్ట్ చేయనా అంటాడు. చాలు కానీ కిందకి వెళ్దాం పదండి అని అంటే వల్లిని ఎత్తుకుని కిందకొస్తాడు. కిందకొస్తున్న తనని అపురూపంగా చూస్తూ ఉంటారు అందరూ. వాళ్ళ వెనకే రంజిత్ చేయి పట్టుకొని వింద వస్తూ ఉంటారు. అలా రెండు జంటల్ని చూసిన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే సిద్ధార్థ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ మురుగా ఈ పిల్లలు నువ్వే కాపాడాలి తండ్రి అని అనుకుంటాడు. కుందన్ ఫ్యామిలీ, సింహ ఫ్యామిలీ. వల్లి తాతయ్య నానమ్మ, రానా తాతయ్య నానమ్మ. వల్లి వాళ్ళ తాతయ్య, రానా వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి సిద్ధ ఎలా ఉన్నావురా అని హక్ చేసుకొని 30 సంవత్సరాలు అయిపోయిందిరా సిద్ధ అని సిద్ధాంతి గారిని చూసి శాస్త్రిగా నువ్వు కొంచెం ముసలోడు అయిపోయావురా అందుకే నేను పెళ్లి చేసుకో అన్నా అని ఇలా రారా శాస్త్రి అని ముగ్గురు ఫ్రెండ్స్ హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. సిద్ధరామయ్య గారు ఇంకా శాస్త్రి గారు కలుసుకుంటారు. రోజు ఒకే ఊరిలో ఉంటారు కాబట్టి. కానీ వల్లి తాతయ్య, జగన్మోహన్ రావు మాత్రం వాళ్ళని కలవక 30 సంవత్సరాలు అయిపోయింది చూడకుండా కూడా. వాళ్ళ కళ్ళల్లో చిన్న కంటితడి అది కనపడకుండా అందరూ జాగ్రత్త పడ్డారు. వల్లి నానమ్మ, రానా వాళ్ళ నానమ్మ దగ్గరికొచ్చి జాగృతి ఎలా ఉన్నావంటారు. బావున్నా జమున అని ఇద్దరు హక్ చేసుకొని ఒక్కసారి కూడా రావాలనిపించలేదా అని అంటారు. సారీ జమున అని అయినా నా మనవరాల్ని పెళ్లి చేసుకున్నారు కదా! మన బంధం ఇంకా గట్టిపడింది జాము అని అంటే జాగృతి నవ్వి అవును అని ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు. సిద్ధ ఇంకా జగశాస్త్రి మాత్రం కొంచెం దూరంగా కూర్చొని ఏదో విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కిందకి దిగుతున్న రానా, వల్లి ఇంకా రంజిత్, బృందాలని అందరూ చూస్తూ చాలా ముచ్చటగా ఉన్నారు జంట అని అనుకుంటూ ఉంటే శాస్త్రి గారు మాత్రం ఈ నలుగురిలో ఒక ప్రాణం పోక తప్పదు అని అనుకుంటూ మురుగా ఈ నలుగురికి తోడుగా నిలబడు అని అనుకుని ఆ సుబ్రహ్మణ్యపురంలో ఉన్న నెమలి వాహనుడైన ఆ కార్తికేయుడిని తలుచుకుంటాడు. సుబ్రహ్మణ్యపురంలో ఆ మురుగన్ విగ్రహం కింద ఉన్న మణి చుట్టూ ఉన్న పెద్ద పాము పడగలేపు చూస్తూ ఉంటుంది. శాస్త్రి గారి మాటలు ఆ సర్పానికి అర్థమయ్యాయేమో. తాను రక్షగా ఉన్న ఆ అమూల్యమైన మణిని సింహ ఫ్యామిలీ వారసుడు మాత్రమే తీసుకోగలడు కానీ ఆ సర్పం తనను కాటు వేయకుండా మాత్రం ఉండదు. ఆ విగ్రహాన్ని సింహ ఫ్యామిలీ వారసురాలు మాత్రమే ముట్టుకోగలదు. కానీ ఆ మణిని ముట్టుకునే హక్కు మాత్రం ఎవరికీ లేదు. కానీ ఆ మణి కోసం వెళ్ళగా తప్పదు సింహ ఫ్యామిలీ వారసులు. రానా, రంజిత్ ఇద్దరూ ఒకే తల్లి బిడ్డలు అని శాస్త్రి గారికి తెలుసు కానీ తాను ఇప్పటికీ వాళ్ళ స్నేహితులు వాళ్ళకి కూడా చెప్పలేదు. ఆ నలుగురిని చూస్తూ ఉన్న శాస్త్రిని ఒరేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా దోషాలున్నాయని అంటావా ఏంటి? అని అంటున్న తనతో అతను అదేం లేదురా. మీ ఇంట్లో కొన్ని రోజుల్లో ఒక శుభవార్త వినబోతున్నారు. ఈ రెండు జంటలకి మన ఊరు వెళ్ళగానే మన కోనేరులో 3 మునకలు వేసి తడి బట్టలతో ఆ మురుగ ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయించి రావి చెట్టు కింద దీపాలు పెట్టి రానా రంజిత్లతో ఆ మురుగనికి అభిషేకం చేయించాలని అంటాడు. రానా రంజిత్ వాళ్ళ తాతయ్య, నానమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని శాస్త్రి గారి కాళ్ళకి కూడా మొక్కుతున్న వాళ్ళని ఆపి మీరు నా పాదాలు తాకకండి నాయనా. మీరు ఆ మురుగని మీ చేతుల్లో తీసుకొని యోగ్యత ఉన్నవాళ్ళు. నేను ఆ మురుగాన్ని తాకగలను, పూజ చేయగలను కానీ తనని పట్టుకొని లేపేంత శక్తి నాకు లేదు. అందుకే మీరు ఆ భగవంతుడి కోసం పుట్టిన సింహపుత్రులు అని అంటూ రానా గారు రేపు ఈవినింగ్ అందరం బయలుదేరాలి. నువ్వు ఏర్పాటు చెయ్యి అని చెప్తారు శాస్త్రి గారు. వేదాంత్ స్వీటీ. స్వీటీ తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తుంటుంది. ఏంటి మా నేను తన కూతురు కాదని అంటోంది. నిజంగా నేను తన కూతురు కాదా? నేను అసలు ఎవరు అని ఆలోచిస్తూ ఉన్న తన పక్కన వేదాంత్ వచ్చి కూర్చొని తన చేయి పట్టుకుంటాడు. మొదట షాక్ అయిన బావా అని తన భుజంపై తలవాల్చి మామ ఏంటి అలా అంటుంది. బావా నేను
తన కూతురు కాదు అని, మరి నేనెవరిని అని అంటే, పిచ్చి స్వీటీ కోపంలో ఏదో అలా అనేసింది. మార్నింగే తన మూడ్ ఆ అనుగారి వల్ల డిస్టర్బ్ అయిందిగా, అందుకే అలా అనుంటుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఈవినింగ్ పార్టీకి వెళ్దామా? నీకిష్టమైన ప్లేస్. ఇంకా నీకిష్టమైన బీర్ ఓకేనా? ఈ నైట్‌ని స్పెషల్‌గా చేసుకుందాం. నీ మూడ్ మొత్తం చేంజ్ అవుతుంది ఓకేనా? అంటే, ఓకే బావ. ఇక్కడ మొత్తం నాకెంతో గందరగోళంగా ఉంది. అని నువ్వు నాతో ఏమీ పిచ్చి వేషాలు వెయ్యొద్దు అంటే, ఒసేయ్ నువ్వు నాతో ఎన్నిసార్లు బయటికి రాలేదు? ఎన్ని నైట్స్ ఇద్దరం ఒకే దగ్గర ఒకే బెడ్ మీద పడుకోలేదు? ఏమైనా జరిగిందా ఇప్పుడు జరగడానికి? ఓహ్! మార్నింగ్ అలా అన్నానని అది కొంచెం డ్రగ్ తీసుకోవడం లేట్ అయింది కదా! సో, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీ అని అంటాడు. వేదాంత్ గురించి తెలిసిందే కదా అని, ఓకే అని నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తా అని వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. తాను వెళ్తుంటే అసలే చీరలో ఉంది గదా! వెనుక నుంచి చూసి ఈరోజు ఈ అందాలు నా కింద పడి నలిగిపోవాల్సిందే అని తన బ్యాగ్‌ని చూస్తూ ఎక్కడికో వెళ్ళిపోతాడు తనతో డ్రీమ్స్‌లోకి. ఇన్ని రోజులు లేనిది వేదాంత్‌లో ఈ మార్పు ఎందుకంటే తనకి వాళ్ళ అత్త కూతురని ఒక ఫీలింగ్ ఉండేది ఇన్ని రోజులు. కానీ లాస్ట్ వీక్ తెలిసింది తాను వాళ్ళ అత్త కూతురు కాదు అని. సింహ ఫ్యామిలీ ఇంకా కుందన్ ఫ్యామిలీని నాశనం చేయాలని తనని ఒక పావులా వాడుతున్నారని. చిన్నప్పటి నుంచి తన మనసులో చెడు అలవాట్లు ఇంకా ఎవరిని లెక్క చేయని తనని రూడ్‌గా పెంచింది శ్రావ్స్. ఎందుకంటే అను గారి మీద పగ ఇంకా తన ప్రేమ కాదు అని ఒక అనాథం చేసుకున్న మను గారి మీద ఎలా అయినా వాళ్ళని బాధ పెట్టాలని వాళ్ళ శత్రువైన జయదేవ్‌తో చేతులు కలిపింది. జయదేవ్ రానాకి మేనమామవుతాడు. నిజమైన కాదు వాళ్ళ అమ్మ వసుంధరకి సొంత అన్నయ్య జయదేవ్. వసుంధర గారు సింహ ఫ్యామిలీని నాశనం చేయాలని అభిదీప్ గారిని ట్రాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంది. వీళ్ళందరి స్టోరీ గతంలో వస్తుంది కానీ కొంచెం కొంచెం చెప్తూ ఉంటాను వాళ్ళ గురించి. సో స్రవంతి, వసుంధర, జయదేవ్ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ఫ్యామిలీని సర్వనాశనం చేయాలని అనుకుంటూ ప్లాన్స్ వేస్తున్నారు. కానీ ఆ ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయా? రానా అవమానిస్తాడా? ఒకరిని ఒకరికి శత్రువుని చేసి వాళ్ళలో వాళ్ళకే చిచ్చు పెట్టాలని చూస్తున్న వీళ్ళ ప్లాన్స్ సక్సెస్ అవుతాయంటారా? చూడాలి. ఈ నైటు స్వీటీ జీవితం వేదాంత్ చేతిలో బలి అవ్వక తప్పదు. మరి స్వీటీ నిర్ణయం ఏంటి? స్వీటీ, వల్లి, కవలు ఆ విషయం తెలిసిన వేదాంత్, స్రవంతి ఆ విషయాన్ని ఎప్పుడు చెప్తారు? వసుధ గారు, అభినవ్ గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తున్నారని కూడా చెప్పలేదని అంటే, అనుకోకుండా వచ్చాం చిన్నోడా అని దూరంగా వాళ్ళనే చూస్తున్న అభిదీప్ గారిని చూసి పెద్దోడా అని అంటుంది. వాళ్ళ అమ్మ పిలవగానే పిల్లాడిలా వచ్చి నా మీద కోపంగా ఉన్నారా అమ్మా అని అంటాడు. పెద్దోడా, నీ మీద మాకు కోపం ఏంట్రా? కొన్ని కొన్ని పరిస్థితులు అలా వస్తాయంతే. అయినా ఊర్లో నాన్న నేను చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకటే దిగులు మీరొచ్చి కొన్ని రోజులు ఉండాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. కానీ ఆ దేవుడు నా మొర ఇప్పటికి విన్నాడేమో. మీరు ఒక 15 రోజులు అక్కడే ఉండబోతున్నారు. అలానే ఇంకో 9 నెలల్లో మన గుడిలో మురుగన్ని తీసి మళ్ళీ యథాస్థానంలో పెట్టాలి. 30 సంవత్సరాల క్రితం నీ చేతుల మీదుగా, చిన్నోడి చేతుల మీదుగా జరిగిన ఆ కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ రానా, రంజిత్‌ల చేతి మీదుగా చేయాలి. అలానే రంజిత్ పెళ్లి ఇంకా వేద్ పెళ్లి అలానే సంజన పెళ్లి కూడా అని అంటారు. అప్పుడే పొగరుగా దిగుతుంది వసుంధర వాళ్ళ అత్త, మామ వచ్చారు అని. ఏం లేదు వెళ్ళి సోఫాలో కూర్చొని పొగరుగా చూస్తుంది వసుధ వైపు. వసుధ గారు వైపు ఆవిడ అలా చూడగానే రంజిత్ కన్నా ముందు రానా కోపంగా నాన్నమ్మ, తాతయ్య వచ్చారు చూసావా అంటే రానా పిలుపుకి భయపడి చూశాను రానా అని ఇష్టం లేకపోయినా వాళ్ళ అత్తయ్య దగ్గరికొచ్చి బావున్నారా అని అంటుంది. మేము బానే ఉన్నాము. వసు నువ్వు అని అంటే ఇప్పటి వరకు బానే ఉన్నారు. ఇకపై హ్యాపీగా ఉండనేమో. కొందరిని చూస్తూ అని వస్తని రంజిత్‌ని కోపంగా చూస్తారు. రంజిత్‌కి కోపం వస్తుంటే విందా ఆగు రానా ఉన్నాడు కదా అని తన చేయి పట్టుకొని ఆపేస్తుంది. రానా వసు గారి దగ్గరికి వెళ్ళి అవును నానమ్మ ఇక అమ్మకి మనశ్శాంతి అనేది కరువవుతుంది. ఎందుకంటే తాను చేసినవి ఎక్కడ, ఎప్పుడు, ఎలా బయటపడతాయో తెలియదు కదా అని అంటే రానా ఏమంటున్నావు నువ్వు? ఓహ్! ఇప్పుడు మీ వసుదమ్మ వచ్చింది గదా! తనని చూడగానే నీకు మళ్ళీ తల్లి ప్రేమ గుర్తుకొచ్చిందా? తల్లి ప్రేమకు అర్థం అంటే వసుదమ్మ. తాను నాకు దూరమైనా తన ప్రేమ మాత్రం నాతోనే ఉంది అని అంటున్న తనని దీప్ చూసావా మళ్ళీ నా కొడుకు నన్ను దూరం చేయాలని అందరూ ఒక దగ్గరికి చేరారు. అందుకే నేను రానని చెప్పా. నువ్వు కూడా వాళ్ళ వైపే కదా అని కోపంగా నేను వెళ్తున్నాను తనని రానా పిలిచి రేపు ఈవినింగ్ అందరం సుబ్రహ్మణ్యపురం వెళ్తున్నాం. నీకేమైనా ప్రోగ్రామ్ ఉంటే క్యాన్సిల్ చేయని వాళ్ళ నాన్న వైపు చూసి మాధురి అమ్మని కూడా పిలవండి నాన్న అని అనగానే అది అని అంటున్న తనని కోపంగా చూసి తన నాన్నకు కావాల్సిన మనిషి
మన కుటుంబంలో ఒకరిగా వస్తారని వాళ్ళ తాతయ్యని పిలిచి, తాతయ్య మాధురి అమ్మ వస్తే మీకేమైనా ప్రాబ్లమా అని అంటాడు. నాకేం ప్రాబ్లం లేదు నాన్న అని అంటారు. ఓహ్! ఇప్పుడు మీరందరూ కలిసి నాకిష్టం లేని వాళ్ళని నా భర్తకి, నా కొడుక్కి నన్ను దూరం చేయాలని చూస్తున్నారా? మీరు ఎంత దూరం చేయాలనుకున్నా నాకు దూరం అవ్వరని కోపంగా వస్తని చూస్తూ పోతుంది. వల్లికి అర్థం కాదు అసలు అత్తయ్య ఎందుకు వసుధ అత్తమ్మని అంత కోపంగా చూస్తుంది అని అనుకుని రానాతో, రానా గారు అని అంటే, నీ డౌట్స్ అన్ని పైకి వెళ్ళాక క్లియర్ చేస్తా ఓకేనా అంటే, పిచ్చి నవ్వు నవ్వి అలానే అని అంటున్న తనని చూస్తూ నవ్వుతాడు రానా. కుందన్ ఫ్యామిలీ, రానా ఫ్యామిలీ. మన స్టోరీ తనువులు కలిసిన వేళ. ఈ టైటిల్ అందరికీ వర్తిస్తుంది, గమనించగలరు. రానా వాళ్ళ నాన్న దగ్గర నుంచి వల్లి నాన్నగారు, అలానే రానా, వల్లి, రంజిత్ ఇలా అన్ని జంటలకి ఈ టైటిల్‌కి సంబంధం ఉంటుంది. ఇక మన స్టోరీలోకి వెళ్తే మాధురి ఎవరు అనే డౌట్ వచ్చింది కదా అందరికీ. అభిదీప్ గారికి, మాధురి గారికి వాళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి ముందు ముందు చెప్తాను. ఒక మాటలో చెప్పాలంటే మాధురి అభిదీప్ గారి ప్రాణం. కానీ వసుంధర వాళ్ళ మధ్యలోకొచ్చి వాళ్ళని దూరం చేసింది. ప్రెజెంట్ వసుంధర గారు కోపంగా బయటకు వెళ్తారు. తాను అలా వెళ్తున్న ఎవరూ కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వరు, బాధపడరు. పైగా హ్యాపీగా ఉంటారు. ఇంకా తను ఉంటే ఏదో ఒకటి అని అందరినీ బాధ పెడుతుంది కదా అందుకే. ఇక శర్మ గారు వేద జాతకం చూసి ఇద్దరి జాతకాలలో ఎలాంటి దోషాలు లేవు, ఇద్దరు హ్యాపీగా ఉంటారని రానా, వల్లి జాతకం చూస్తూ మీరు ముందు ముందు చాలా ఎదుర్కోవాలి కానీ ఒకరికొకరు తోడుగా ఉన్నంత వరకు ఎవరు కూడా మీ దరికి చేరలేరని చెప్తాడు. రంజిత్ కింద మీరు అని ఆగి, ఏది ఏమైనా ఒకరి చెయ్యి ఒకరు విడవకండి మీ మధ్య అని ఇక అంతటితో ఆపేసి పిల్లా పాపలతో హ్యాపీగా ఉండండి. రంజిత్ వైపు చూసి ముడిగా నువ్వే కాపాడాలని అంటాడు. రానాకి డౌట్ వస్తుంది. వాడికి ఏమైనా ప్రమాదమా లేక ఏదైనా దోషం ఉందా అనుకుని వాడికి నేనుండగా ఏమీ అవ్వదు, నేను వాడికి ఏమీ కానివ్వనని రంజిత్ వైపే చూస్తాడు. రాజిత్ రంజిత్ రానా వైపు చూసి కోపంగా మొహం తిప్పుకుంటాడు. ఎన్ని రోజులు ఇలా మొహం తిప్పుకుంటావో తిప్పుకోరా అని నవ్వి ఇక వల్లిని పైకి తీసుకువెళ్తాడు. లక్ష్మి గారు విందాని తీసుకుని వెళ్తాను అంటే రంజిత్ చిన్నపిల్లాళ్ళ విందా చేయి పట్టుకొని బేబీ డాల్ ప్లీజ్ వెళ్ళకు అంటాడు. విందా నవ్వుతూ చూస్తుంది. అను గారు, లక్ష్మి మీరు కూడా ఇక్కడే ఉండండి, రేపు అందరం వెళ్ళాలి కదా, నీకేం కావాలో రేపు మార్నింగ్ వెళ్ళి తీసుకురావచ్చు అని రంజిత్ని చూసి నవ్వి, చూసావా అల్లుడు అసలు వదలడమే లేదు విందాని అని, మీరు పైన రూమ్కి వెళ్ళండి అని అంటే, లక్ష్మి గారు విందా నా దగ్గరే ఉంటుంది అంటే, వసుధ గారు లక్ష్మి గారు మీరేమీ ఎక్కువ ఆలోచించకండి అని అంటే ఇంకేమీ మాట్లాడదు తను. విందాని తీసుకొని హ్యాపీగా పైకి వెళ్తాడు రంజిత్. రంజిత్ వేషాలు చూసి వసుధ గారు నవ్వుకొని లక్ష్మి గారితో, మీ విందా రాకముందు మా రంజిత్ ఇలా ఉండేవాడు కాదండి, విందా రాక వాడి జీవితంలో చాలా మార్పే తీసుకొచ్చిందని అంటారు. నిజం చెప్పాలంటే మా విందా కూడా ఇంతకు ముందులా లేదండి, తను చాలా మారింది అని అంటారు లక్ష్మి గారు. ప్రేమ అంటే అంతేనండి, మార్చేస్తుంది ఎలాంటి మనిషినైనా సరే. మీరు విందా గురించి ఏం ఆలోచించకండి, విందా నా కూతురులాగా అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటాను అంటే, లక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి అని అంటే, వదిన అని పిలవండి వదిన గారు అని అంటారు వసుధ గారు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. స్వీటీ జాతకం ఎవరు అడగరు. శ్రవంతికి కోపం వస్తుంది. కోపంగా కిందకి దిగి నా కూతురు జాతకం ఎవరూ కూడా అడగలేదు అంటే, అప్పుడు శర్మగారు కుందన్ ఫ్యామిలీ తను తన జాతకం చూడకపోయినా నాకంతా తెలుసు అని అంటాడు. ఒక తల్లిగా నాకు తన గురించి తెలుసుకునే హక్కు లేదా అని అంటుంది కోపంగా. ఇప్పుడు మీరు తెలుసుకొని చేసేది ఏముంది, ఆల్రెడీ తన జీవితాన్ని నాశనం చేశారు కదా అంటే, కోపంగా మను తనని ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు, నా కూతురు జీవితాన్ని నేను ఎలా పాడు చేస్తాను అంటే, తను నిజంగా నీ కూతురేనా అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. శ్రవంతికి మాత్రం కొంచెం భయంగా ఉంటుంది. ఆ మాటకి శ్రవంతి కంగారుగా చూస్తుంది మను గారి వైపు. అప్పుడే వేదాంత్ ఇంకా స్వీటీ కిందకి దిగుతూ ఉంటారు. వాళ్ళ మామ్ని అలా అంటున్న శర్మ గారిని చూసి, మీరు మా మామతో అలా మాట్లాడితే నేను ఊరుకోను డాడ్, మీకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం, నేను నీ కూతుర్నని ఎలా నిరూపించుకోవాలో మాకు బాగా తెలుసని అంటే, శ్రవంతి టైంకి వచ్చింది బేబీ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మను గారు కోపంగా, అది తర్వాత శర్మగారితో నువ్వు అలా మాట్లాడకూడదు అంటే, శర్మగారు మను నీ కూతురికి చిన్నప్పటి నుంచి విష బీజం పెట్టి పెంచారు కదా, కంగారు పడకు, నీ కూతురు ముందు ముందు అన్నీ తెలుసుకుంటుంది, తను నీ కూతురుగా నీకు నచ్చినట్టు ఉండే రోజు వస్తుంది కానీ దానికి తాను చాలా నష్టపోవాల్సి వస్తుంది అని ఈ రోజు తనని బయటికి వెళ్ళనివ్వకు అని అంటాడు.
వేదాంత్, మీ మాటలు ఆపండి, ఇక స్వీటీ వెళ్దామా అంటే శ్రవంతి కూడా బేబీ వెళ్దాంరా అని తనని బయటకు తీసుకెళ్తుంటే మను గారు, ఈ రోజు ఇక నువ్వు బయటకు వెళ్ళకూడదు, రూమ్కి వెళ్ళు అని అంటాడు. స్వీటీ వినిపించుకోకుండా, మీరు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు నా మీద అజమాయిషీ చేయాలని చూస్తే బాగోదు డాడ్, అయినా నేను మామతో బావతోనే కదా బయటికి వెళ్ళేదని ముగ్గురు బయటకు వెళ్తారు. అను గారు శర్మ గారి దగ్గరికి వచ్చి, స్వామి, ఏమైనా కీడు జరగబోతుందా? నా మనసుకి ఎందుకో కీడు శంకిస్తోంది, అంటే కొన్ని మార్చాలనుకున్నా మార్చలేమ్మా, నువ్వు కంగారు పడకు అని అంటాడు. మను గారు అనుగారితో, అను, ఏమీ కాదు, అందరూ ఇంట్లోనే కదా ఉన్నారు అంటే స్వీటీ, మను తను లేదుగా అని అంటే, తన గురించి ఎక్కువగా ఆలోచించకు అంటే, ఏవో మను, తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా, నన్ను అమ్మ అంటుంది, తను ఆ పిలుపు నాకు ఎందుకో అని అంటున్న తనతో, అను, తను మన వల్లికి ఏం చేసిందో మర్చిపోయావా? వద్దు, నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచించకు, ఓకేనా అని అంటాడు. అను గారు మాత్రం మనసులో ఏదో జరగకూడదు జరగబోతుంది దేవుడా, నువ్వే తనని కాపాడాలని అనుకుని వసుధ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. మరి స్వీటీ కూడా తన కూతురే అని అనుగారి మనసులో నిజం తెలియకపోయినా ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది కదా, మరి అందుకే అంతలా బాధపడుతుందేమో. మరి స్వీటీ జీవితాన్ని వీళ్ళు ఏం చేయబోతున్నారు? స్వీటీ ఇకనైనా తన తల్లిదండ్రి ఎవరో తెలుసుకుంటారా? మరో పక్క రానా రంజిత్ ప్రాణానికి ప్రమాదం ఉందా? వీటన్నిటి నుంచి రానా తన వాళ్ళని ఎలా కాపాడుకుంటాడు? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.